డాక్టర్ గారు, నా పేరు జగదీష్. నేను సీతాఫలం నుంచి రాస్తున్నాను. నా వయసు 39 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల క్రితం వరకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. ఇప్పుడు పూర్తిగా మానేశాను. నెల రోజులుగా నాకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. కొద్ది దూరం నడిచినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జగదీష్ గారు, మీరు స్మోకింగ్ ఆపేసాను అన్నారు. అది చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు మీరు స్మోకింగ్ ఆపేయడానికి ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందికి మోస్ట్లీ సంబంధం ఉండదు. కానీ ఏంటంటే స్మోకింగ్తో వచ్చేదాన్ని మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. ఈ సీజన్లో వచ్చేదాన్ని ఎక్కువ శాతం అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వింటర్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి మీరు అలర్జిక్ బ్రాంకైటిస్తో బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒకసారి వేరే రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ ఏమీ లేవని అనిపించుకోవాలి కాబట్టి ఛాతీది ఎక్స్రే ఒకసారి తీయించుకోండి. చిన్న బ్లడ్ టెస్ట్ చేసి ఇసినోఫిల్ కౌంట్స్ ఎలా ఉన్నాయో చూడండి. అలానే స్పైరోమెట్రీ లేదా లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మీకు అలర్జిక్ బ్రాంకైటిస్ ఉందా లేదా కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది అలర్జిక్ బ్రాంకైటిస్ కానైతే ఈ సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 5 నెలలు మాత్రం సీజనల్గా చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వద్దు. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించండి. టూ-వీలర్గానైతే హెల్మెట్ పెట్టుకోండి. మీరు పనిచేసే వాతావరణంలో కూడా పొల్యూషన్కి సంబంధించి ఏమన్నా ఉంటే మాస్క్ తప్పనిసరిగా ధరించండి. నార్మల్గా కూడా ఏంటంటే ఎక్కువ శాతం మనకి ముక్కు ద్వారా ఈ పొల్యూషన్ లోపలికి వెళ్తుంది కాబట్టి దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వస్తువుల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇంటి దగ్గర కూడా ఇటువంటివి ఏదన్నా మీ పరిసరాల్లో కానీ జరుగుతుంటే తప్పనిసరిగా మాస్క్ ధరించండి. ఒకసారి కానీ ప్రాబ్లం మనకి కన్ఫర్మ్ అయితే, రీజన్ బ్రాంకైటిసే కానీ అయితే, పడనవి ఏవైతే ఉన్నాయో అలర్జెన్స్ వాటిని దూరంగా ఉంచుతూ ప్రాపర్గా యాంటీ అలర్జీ మెడికేషన్స్ని అలానే బ్రాంకోడైలేటర్స్ని వాడినప్పుడు మీ దగ్గుని మీరు పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. ఫర్దర్గా రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పుడు శాశ్వతంగా కూడా ఆ ప్రాబ్లం నుంచి మీరు దూరంగా ఉండొచ్చు.